హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. సో చాలా మంది పేరెంట్స్కి మా పిల్లలకి సైనిక్ స్కూల్లో సీట్ వస్తుందా లేదా ఈ మార్క్స్ అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంటుందండి. ఓకేనా? సో ఆ మార్క్స్కి సీట్ వస్తుందా లేదా తెలియాలంటే కట్ ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ మీకు చెప్తున్నానో ఇవి మాక్సిమం 100% ఇవే మార్క్స్ అనేవి ఉంటాయి. 1 or 2 మార్క్స్ అటు ఇటు చేంజ్ అయినా సరే ఎందుకోసం చేంజ్ అవుతున్నాయి ఏంటి అనే విషయం కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 11 ఇయర్స్ కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు నవోదయ సైనిక్ స్కూల్ కూడా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సైనిక్ స్కూల్స్ అయితే సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్లో కూడా మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ కూడా వీడియో ఎండింగ్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వీడియో మొత్తం చూడడం ఇష్టం లేకపోయినట్లయితే సో ఎండింగ్కి వెళ్ళిపోండి, అక్కడ మీకు సంబంధించి సో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే 2 స్కూల్స్ అనేవి ఉన్నాయండి, కల్కిరి, కోరుకొండ. సో మ్యాక్సిమం అందరూ కూడా ఈ స్కూల్స్లో సీట్ రావడం కోసమే మనకి సో ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియవలసింది ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనకి తెలిసేదానికన్నా ముందు అసలు కోరుకొండ కల్కిరిలో మనకి సో హోమ్ స్టేట్ కేటగిరీ కింద మనకి 67% ఆంధ్రప్రదేశ్ పిల్లలకి రిజర్వేషన్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో ఇంతకు ముందు దీనికి పోటీగా తెలంగాణ విద్యార్థులు కూడా ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరనమాట. వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల ఏకంగా ఈ 67% ఏదైతే ఉందో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే చెందుతుంది. కాబట్టి సో మనకి మార్క్స్ అనేవి కాస్త బెటర్ అయ్యిందనమాట. సో తెలంగాణ విద్యార్థులు అనే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ పిల్లలకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం చూసుకునేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేటగిరీకి అసలు ఎన్ని సీట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ 2 స్కూల్స్లో ఉన్నాయి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఒకసారి మనం చూసుకున్నట్లయితే కల్కిరిలో అట్ ద సేమ్ టైం కోరుకొండ, ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఎస్సీ పిల్లలకి మనకి సో 10, అలాగే కోరుకొండలో 8 ఉన్నాయి. సో టోటల్గా 18 సీట్స్ అనేవి ఎస్సీ పిల్లలకి ఆంధ్రప్రదేశ్ అనేది ఉండటం అయితే జరిగింది. అలాగే ఎస్టీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 4 and 4 టోటల్గా 8 సీట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఓబీసీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 18 + 15 సో టోటల్గా 33 సీట్స్ అనేవి మనకు ఉండటం అయితే జరిగింది. అండ్ డిఫెన్స్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇక్కడ 8, 6 టోటల్గా 14. అండ్ జనరల్ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి సో 26 and 22 టోటల్గా 48 సీట్స్ అనేవి మనకి సో ఆ కేటగిరీ వైజ్ మనకి సీట్స్ అనేవి అవైలబుల్గా ఉండటం అయితే జరిగింది. ఓకేనా? సో వీటి నెంబరింగ్ కారణంగానే మనకి ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి నిర్ణయించడం జరుగుతుందండి. ఈ కట్ ఆఫ్ మార్క్స్ అదేంటి సార్ ఎస్సీ కదా మనకి ఇన్ని మార్కులు ఉన్నాయి, జనరల్ వాళ్ళకి ఎక్కువ ఉండాలి కదా, వాళ్ళకి ఎందుకు తక్కువ ఉన్నాయంటే కేవలం ఇదొక్కటే కారణం. సో చాలా సార్లు సో పేరెంట్స్ కూడా కట్ ఆఫ్ మార్క్స్ చూసిన తర్వాత కాల్స్ చేస్తుంటారు, అదేంటి సార్ ఓబీసీ కన్నా జనరల్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఈ నెంబరింగ్ మారిపోతూ ఉంటుంది అనమాట. సో కారణం ఏంటంటే వీటి కారణంగానే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మారిపోతుంటాయి. సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి. టోటల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో అన్ని కేటగిరీకి సంబంధించి 121 సీట్స్ అనేవి ఇవి మీకు ఏం చెప్తున్నాను సో బాయ్స్కి సంబంధించిన సీట్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఏవైతే మీకు నెంబరింగ్ ఇచ్చానో ఈ నెంబరింగ్ అంతా కూడా చూసుకున్నట్లయితే టోటల్గా బాయ్స్కి సంబంధించిన సీట్స్. అండ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో గర్ల్స్ ఉన్నారో వీళ్ళ గురించి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కేటగిరీలో మనకి కేవలం ఒక సీట్ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే మనకి కోరుకొండ కానీ కల్కిరి కానీ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ మనకి ఒక్కొక్క సీట్ మాత్రమే మనకి ఖాళీ ఉంటుంది. కాబట్టి టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక 5 సీట్స్, అలాగే మనకి ఇక్కడ ఒక 5 సీట్స్. ఓకేనా? సో టోటల్గా మనకి 10 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అంటే ఒక క్యాస్ట్కి ఒక సీట్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆ సీట్ కోసమే వాళ్ళు పోటీ పడుతూ ఉండాలి. ఓకేనా? ఇక్కడ హోమ్ స్టేట్ కేటగిరీకి సంబంధించి ఒక సీటు, అదర్ స్టేట్ కేటగిరీకి సంబంధించి ఒక సీట్ ఇలా మనకి డివైడ్ చేశారు. కాబట్టి సో టోటల్గా ఇక్కడ ఒక 10 సీట్స్, ఇక్కడ ఒక 10 సీట్స్. సో టోటల్గా మనకి సో 20 సీట్స్ ఉంటాయి. 50-50% డివైడ్ చేశారు కాబట్టి ఓవరాల్గా మనకి గర్ల్స్కి 10 సీట్స్ మాత్రమే ఉన్నాయి.
సో వీటి కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడదాం తర్వాత గర్ల్స్ కి సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉన్నారో బాయ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఎస్సీ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క నెంబరింగ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 254 మార్క్స్ అనేవి దాటి వచ్చినట్లయితే మీకు 100% ఈ రెండు స్కూల్స్ లో ఏదో ఒక స్కూల్లో మీకు సీట్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ జాగ్రత్తగా చూసుకోండి, మీలో ఎక్కువ మంది సో కోరుకొండ అండ్ కలికిరికి ఆప్టెడ్ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఓకేనా, అప్లై చేసేటప్పుడు లేదా మీకు రిజల్ట్స్ వచ్చేటప్పుడు కూడా ఆప్టెడ్ బై అని చెప్పేసి కోరుకొండ స్కూల్ అలాగే కలికిరి సైనిక్ స్కూల్ అని చెప్పేసి మీకు రిజల్ట్స్ లోనే కనిపిస్తాయి. ఓకేనా, సో అప్లై చేసుకునేటప్పుడు కూడా వీటి యొక్క నెంబరింగ్ బట్టి కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ చూసానో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి సో +2 కానీ -2 కానీ అయ్యే అవకాశం అనేది ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది సో ఆ స్కూల్స్ ఆప్టెడ్ బై అనేది వచ్చింది అనే నెంబరింగ్ టోటల్ నెంబరింగ్ అని బేస్ చేసుకుని కూడా ఈ మార్క్స్ అనేవి అటు ఇటుగా అవుతాయి. సో ఓవరాల్ గా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇవి. ఓకేనా, సో ఎస్సీకి సంబంధించి సో 54 మార్క్స్ వచ్చినట్లయితే మాక్సిమం 100% మీకు హోమ్ స్టేట్ కేటగిరీలోనే మీకు సీట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన పిల్లలు మీరు చూసుకున్నట్లయితే 235 నుంచి సో మైనస్ మనం చూసుకున్నట్లయితే సో మైనస్ కాదు 5 మార్క్స్ డిఫరెన్స్ అనేది ఇచ్చాను. సో 5 మార్క్స్ డిఫరెన్స్ ఏంటంటే సో 230 మార్క్స్ కూడా ఇక్కడ మనకి సీట్ వచ్చే అవకాశం ఎస్టీ కేటగిరీ పిల్లలకైతే ఉందన్నమాట. ఓకేనా, సో 235 నుంచి సో 230 వరకు కూడా మనకి సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. బేస్డ్ ఆన్ ఏంటంటే ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో సో ఆ నెంబరింగ్ ని బట్టి మనకి మారిపోతుంది. ఓవరాల్ గా కట్ ఆఫ్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే ఇది మీకు ఏదైతే చెప్తున్నానో ఇదంతా కూడా అఫీషియల్ అండి. సో తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే ఏదైతే ఈ కౌన్సిలింగ్ ఏదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్ లింక్ లో మనకి మార్క్స్ అనేవి అప్డేట్ అనేది అవ్వలేదు. అప్డేట్ అయిన తర్వాత సో సైనిక్ స్కూల్ సొసైటీకి సో కంప్లీట్ గా ఎంతమంది పిల్లలు కోరుకొండకి అప్లై చేసుకున్నారు ఎంతమంది పిల్లలు కలికిరికి అప్లై చేసుకున్నారు దాన్ని బట్టి డివైడ్ చేసేసి సో కట్ ఆఫ్ మార్క్స్ ఫైనలైజ్ చేసేయడం అయితే జరిగిపోతుంది అనమాట. అక్కడ నెంబరింగ్ డివైడ్ చేసేదాన్ని బట్టి ఈ మార్క్స్ అనేవి తేడా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఓబీసీకి సంబంధించిన పిల్లలు సో వీళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది సార్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో 271 మార్క్స్ కానీ దాటి వచ్చినట్లయితే మీకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఎందుకోసమంటే ఓబీసీకి సంబంధించిన పిల్లలు చాలా ఎక్కువ మంది పిల్లలు ఎగ్జామినేషన్ రాయడం అయితే జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే సో మార్క్స్ వచ్చిన పిల్లలు కూడా ఏంటంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓబీసీ పిల్లలకు ఓవరాల్ గా సో 33 సీట్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి అవైలబుల్ గా ఉన్నాయి. సో టాప్ 33 మనం చూసుకున్నట్లయితే 271 ప్లస్ పైన అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనకి ఇవైతే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్ కేటగిరీకి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 262 మార్క్స్ దాటి వచ్చినట్లయితే సో ఖచ్చితంగా వాళ్ళకి సీట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి సంబంధించిన పిల్లలకి 263 మార్క్స్ అనేవి వచ్చినట్లయితే సో మీకు సీట్స్ అనేవి 100% వచ్చే అవకాశం అనేది ఉందండి. ఒకవేళ సో ఫస్ట్ రౌండ్ కల్లా మీ సీట్స్ అనేవి డిక్లరేషన్ అనేవి అవ్వకపోయినట్లయితే సో తర్వాత మీరు ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ లో అప్లై చేసుకునేటప్పుడైనా సరే ఈ మార్క్స్ దాటిన పిల్లలకి 100/100% కోరుకొండ లేదా కలికిరిలోని సీట్స్ అనేవి వస్తాయి. ఓకేనా, సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇవి. హోమ్ స్టేట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు 100% కట్ ఆఫ్ మార్క్స్ రేపు ఏదైతే రిజల్ట్స్ అనేవి చూపించేటప్పుడు సో ఎవరైతే ఆప్టెడ్ స్కూల్ సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో ఫైనలైజ్ కాకపోయినా సరే ఫస్ట్ సెకండ్ రౌండ్ లోపైనా సరే మళ్ళీ మనం తిరిగి అప్లై చేసుకునేటప్పుడు ఏవైతే మనకి ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలు పూరించేటప్పుడు మనకి ఏంటంటే ఈ మార్క్స్ దాటే వాళ్ళకి 100% హోమ్ స్టేట్ కేటగిరీలోనే సీట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఈ తర్వాత మార్క్స్ తక్కువ వచ్చే వాళ్ళకి అసలు మా పరిస్థితి ఏంటంటే అనేసి అన్నట్లయితే ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో టోటల్ గా 121 సీట్స్ అనేవి ఉన్నాయి కదండి.
ఈ 121 సీట్స్ కన్నా సో మనం చూసుకునేటప్పుడు ఏంటంటే, ఒకవేళ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఏంటంటే ఆ స్కూల్స్‌కి సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, చాలా కారణాల వల్ల వీళ్ళేంటంటే రిమూవ్ అయిపోవడం అయితే జరుగుతుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర గాని, లేపోతే మెడికల్ దగ్గర గాని, లేపోతే ఫీజ్ పే చేసే దగ్గర గాని, సో, వీళ్ళు చాలామంది ఏంటంటే జాయిన్ కారనమాట. అప్పుడు మనకేంటంటే ఈ కౌన్సెలింగ్ రౌండ్స్‌లోని నెక్స్ట్ అవైలబుల్‌గా ఉండే సీట్స్‌ని మనం ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు ఈ మార్క్స్ అనేవి సో, అలా మనకి తగ్గుతూ ఉంటాయి. ఇంకా తగ్గుతూ ఉంటాయి గానీ ఇంతకన్నా పెరిగే అవకాశం అనేది మనకి మాక్సిమం అనేది ఉండదు. ఇంతకన్నా తగ్గే అవకాశమే ఉంటది గానీ, ఇంతకన్నా పెరిగే అవకాశం అనేది ఉండదు. సో, ఇంతకన్నా ఎక్కువ మార్క్స్ మీకు వచ్చాయంటే మాత్రం 100% సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ హోమ్ స్టేట్ కేటగిరీలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే చెప్తున్నానండి, మీకు సీట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? సార్ ఇప్పుడు అమ్మాయిల గురించి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అన్నట్లయితే, సో ఒక్కసారి మీరు ఏదైతే రిజల్ట్స్ కోసం మనం వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసామో అక్కడ మీరు చూసుకున్నట్లయితే క్వాలిఫైడ్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. క్వాలిఫైడ్ లిస్ట్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకోండి. ఉన్నది ఒకే ఒక్క సీట్ మాత్రమే కాబట్టి మీ కేటగిరీలో మీరు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారంటే 100% సీట్ మీకొస్తది. ఒకవేళ లేకపోయినట్లయితే తర్వాత వాళ్ళు జాయిన్ అవ్వకపోతే తర్వాత మీకు ఛాన్స్ అనేది ఉండే అవకాశం ఉంటది గానీ లేకపోతే కష్టమైపోతుందండి. ఇది మనకి ఎందుకోసమంటే బ్రౌచర్ మనకి ఏది ఇచ్చారో బ్రౌచర్‌లో మనకి సో అవైలబుల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవైలబుల్ సీట్స్ అనేవి మనకి ఇవే. సో ఈ అవైలబుల్ సీట్స్‌ని బేస్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత సో మేమందరం కూడా కాలిక్యులేట్ చేసుకున్న సో ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ మార్క్స్ అనేవి మనకి ఫైనలైజ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా మంచి గుడ్ న్యూస్ అండి. మన ఆంధ్రప్రదేశ్‌కి ఇంకొక సైనిక్ స్కూల్ కూడా గ్రీన్ సిగ్నల్ రావటం అయితే జరిగింది. శ్రీరామ సైనిక్ స్కూల్ తెనాలిలో ఉంది. దానికి కూడా మనకి అప్రూవల్స్ అనేవి వచ్చేసాయి. నెక్స్ట్ ఏదైతే ఈ కౌన్సిలింగ్ ఉంటుందో ఈ కౌన్సిలింగ్‌లో శ్రీరామ సైనిక్ స్కూల్ కూడా మనకి సో లిస్ట్ అవుట్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో 2 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే 4 ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ఒక సైనిక్ స్కూల్ మనం ఎప్పుడు కూడా చెప్పం. అదాని వరల్డ్ స్కూల్ ఏదైతే ఉందో అదాని వరల్డ్ స్కూల్ మనం పక్కన పెట్టినట్లయితే రిమైనింగ్ 3 స్కూల్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే తిరుపతిలో మనం చూసుకున్నట్లయితే వెరిటాస్ సైనిక్ స్కూల్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే విజయవాడలో నేతాజీ సైనిక్ స్కూల్ ఉంది. తెనాలిలో మనం చూసుకున్నట్లయితే శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది ఉంది. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా మనం వీటి గురించి చూసినట్లయితే నేతాజీ సైనిక్ స్కూల్స్ ఎవరైతే మనకి 5 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి నేతాజీ సైనిక్ స్కూల్స్ రన్ చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్ 5 మెంబర్స్ కూడా మనకి కాంటాక్ట్లో అయితే ఉండడం జరిగింది. అడ్మిషన్స్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు అనమాట. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఏంటి అడ్మిషన్స్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. అందరూ కూడా నేతాజీకి సంబంధించి సో మనకి కాంటాక్ట్లో ఉన్నారు. అండ్ మనం చూసుకున్నట్లయితే వెరిటాస్ సైనిక్ స్కూల్కి సంబంధించి కూడా ఎవరైతే వెరిటాస్ సైనిక్ స్కూల్ కృష్ణమూర్తి గారు అయితే మనకి కాంటాక్ట్లో అయితే ఉండడం జరిగింది. నేతాజీలో అయితే మనకి సో కంప్లీట్‌గా మనకి హ్యాండిల్ అయితే గ్రిప్ అయితే ఉందండి. అండ్ వెరిటాస్ సైనిక్ స్కూల్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా మనకి రెగ్యులర్ కాంటాక్ట్ అనేది ఉంది. అండ్ శ్రీరామ సైనిక్ స్కూల్ కూడా సో నిన్ననే కాల్ చేశారనమాట. సో అడ్మిషన్స్ గురించి మాట్లాడడం కోసం ఏంటంటే నేతాజీ సైనిక్ స్కూల్ వాళ్ళే మన యొక్క నెంబర్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. శ్రీరామ సైనిక్ స్కూల్ ఎవరైతే హెడ్ ఉన్నారో డైరెక్టర్ ఉన్నారో ఆయన మనకి కాల్ చేశారు. సో వాళ్ళతో కూడా ఏవైతే అడ్మిషన్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో ఓకేనా? సో ఇప్పుడు మీకు చెప్పాను లాస్ట్ మార్క్స్ ఏంటి సో 230 అలాగే మనం చూసుకున్నట్లయితే 150 మార్క్స్. ఈ మధ్యలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా న్యూ సైనిక్ స్కూల్స్లో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో 220 కూడా వేసుకోండి. సో ఈ మధ్యలో ఉండే పిల్లలకి అందరికీ కూడా న్యూ సైనిక్ స్కూల్స్లో మనకి సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునేటప్పుడు సో మాక్సిమం సీట్స్ వచ్చే అవకాశం అనేది కాస్త అటు ఇటుగా ఉంటుందండి. ఈ కౌన్సిలింగ్ అనేది చేసుకునేటప్పుడు మాకు కాంటాక్ట్ అవ్వండి. సో మేమే ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్లో అప్లై చేయడం అయితే జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత మనం ఏదైతే అప్లై చేసాం ప్రతి ఒక్క లిస్ట్ కూడా ఈ స్కూల్స్కి అయితే మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్ తరఫున. సో మ్యాక్సిమం అందరికీ కూడా సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో క్లియర్గా వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగిందనమాట. సో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో ప్రైవేట్ సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్లో సీట్ కావాలనుకున్నట్లయితే సో మ్యాక్సిమం మనం మాట్లాడొచ్చు.
చేయించవచ్చు అనమాట. సో డైరెక్ట్గా మీరు చేసేటప్పుడు ఏంటంటే ర్యాండమ్గా పిక్ చేస్తూ ఉంటారు కాబట్టి మార్క్స్ అనేవి అక్కడ చూసుకుంటూ వెళ్తుంటారు అనమాట. మనం అప్లై చేసేటప్పుడు కంప్లీట్గా లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఎంతమంది పిల్లలు మన నుంచి వస్తున్నారు వీళ్ళని చూడండి అని చెప్పినట్లయితే సో అప్పుడు మనకి ఫస్ట్ ప్రయారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ కొంత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. బికాజ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ సో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను 100% 160, 170 వచ్చిన పిల్లలకు కూడా సో సైనిక్ స్కూల్స్లో సీట్ రాలేదు. ఈవెన్ ఏవైతే ఈ స్కూల్స్ ఉన్నాయో ఈ స్కూల్స్లో 100% మనకి అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ కాకపోయినా సరే సో మనకి ర్యాండమ్గా పిక్ చేసుకునేటప్పుడు ఏంటంటే సో సీట్స్ అనేవి రాలేదన్నమాట. ఓకేనా, కానీ మన ఇన్స్టిట్యూట్ నుంచి 110, 105 ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సో జాయిన్ అవ్వటం అయితే జరిగింది. ఓకేనా, సో నేతాజీ సైనిక్ స్కూల్, వెరిటాస్ సైనిక్ స్కూల్స్ ఈ స్కూల్స్లోని జాయిన్ అవ్వటం అయితే జరిగింది. బికాజ్ ఎందుకంటే ప్రత్యేకించి మనం ఏంటంటే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పంపించడం జరిగింది కాబట్టి ప్రాసెస్ అనేది వేగంగా అవ్వటం అయితే జరిగింది అనమాట. ఏ కౌన్సిలింగ్ రౌండ్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అనేది అవ్వండి. ఇది మనకి సో గుడ్ న్యూస్ ఏంటంటే శ్రీరామ సైనిక్ స్కూల్ కూడా ఈసారి మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్ అప్రూవల్స్ అనేవి వచ్చేసాయంట. ఫోన్ కాల్ చేసి వాళ్ళే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇది మనకి సైనిక్ స్కూల్కి సంబంధించి సో కంప్లీట్ కట్ ఆఫ్ మార్క్స్. కమింగ్ టు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యార్థులు మీ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే మీకు ప్రతిసారి చెప్తున్నానండి, ఏదైతే 67% హోమ్ స్టేట్ కేటగిరీ ఏదైతే ఉందో హోమ్ స్టేట్ కేటగిరీ నుంచి మీరు రిమూవ్ అయిపోవటం కారణంగా సో ఏవైతే మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయో కట్ ఆఫ్ మార్క్స్ నుంచి కూడా మీరు బయటకు వచ్చేయడం జరిగింది. సో మీకు ఇప్పుడు ఏంటంటే సైనిక్ స్కూల్స్లో సీట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మెరిట్ స్టూడెంట్స్ మీకు మాత్రమే సీట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళు సో ఎలాగే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు అరౌండ్ ఇక్కడ ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో వీటికన్నా ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మీకు అవసరం పడతాయి. చాలా తక్కువ సీట్స్ అనేవి మీకు రావటం అయితే జరుగుతుంది. ఎందుకంటే రిమైనింగ్ ఉన్న ఏదైతే మనకి 33% ఉంటుందో ఈ 33%లోనే మనం ఏంటంటే సైనిక్ స్కూల్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై చేసుకునేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 33% అయితే ఉందో అదర్ స్టేట్ కేటగిరీ కింద మనకి 2 స్కూల్స్ ఉన్నాయనుకోండి, కోరకొండ కానీ కలికిరి కానీ ఉన్నాయి. ఈ 2 స్కూల్స్కి మనం అప్లై చేసుకోవాలనుకునేటప్పుడు తెలంగాణతో పాటు కర్ణాటక, అటు ఒరిస్సా, ఇటు ఛత్తీస్గఢ్, పైన ఏదైతే జార్ఖండ్, మధ్యప్రదేశ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అప్లై చేస్తుంటారు కింద ఉన్న తమిళనాడుతో పాటు. సో ఎందుకంటే కోరకొండలో కావాలని, కలికిరిలో కావాలని, కర్ణాటక, కేరళ వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ కేటగిరీ కింద ట్రై చేస్తుంటారు అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాటితో పాటనే మీరు ఓకేనా, ప్రత్యేకించి మీకేమి స్పెషల్గా మీకు స్కూల్ లేదు కదా అని చెప్పేసి స్పెషల్గా మిమ్మల్ని ట్రీట్ చేసేది ఏమీ ఉండదు. ఇది చాలా క్లియర్గా అఫీషియల్గా మీకు చెప్తున్నాను. ఓకేనా, సో ఎందుకంటే మనకు ఆ ఛాన్సే లేదనమాట. మన తెలంగాణకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఛాన్స్ అనేది మిస్ అయిపోయింది. సో మనకి సైనిక్ స్కూల్ గురించి ప్రత్యేకించి ఒక స్టెప్ కూడా ముందుకు తీసుకుంటున్నారో లేదో దాని గురించి ప్రత్యేకించి అప్డేట్ కూడా మనకి లేదనమాట. ఇది ప్రస్తుతానికి తెలంగాణకు ఉన్న పరిస్థితి అనమాట. సో దీని కారణంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించి సో వీళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ అని మనం మాట్లాడుకునేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఓబీసీకి సంబంధించిన పిల్లలు ఉన్నారో అప్రాక్సిమేట్లీ మీకు చెప్తున్నానండి సో 278 ఈ మార్క్స్ దాటితే కానీ మనకి సీట్స్ వచ్చే అవకాశం అనేది కాస్త కష్టమైనది అవుతుందన్నమాట. అండ్ డిఫెన్స్ కేటగిరీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అరౌండ్ వీళ్ళకి కూడా సో 268 అలా మనం చూసుకోవాలి. 268 అలా దాటితే మనకి సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో స్టార్టింగ్ రౌండ్స్కి వచ్చేటప్పుడు తర్వాత రాను ఏంటంటే మనకి -2 ఒక్కొక్క రౌండ్కి -2 చేసుకుంటే మనం ఈ మార్క్స్ అనేది తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఓబీసీ పిల్లలకు కూడా అరౌండ్ 270 వచ్చే పిల్లలకు కూడా ఓబీసీ పిల్లలకి సీట్స్ అనేవి రాలేదు. అండ్ ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ గురించి కూడా ఎందుకంటే వీళ్ళకి సీట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి మీకు కూడా చూసుకున్నట్లయితే ఈ మార్క్స్కి దాటాలి. అరౌండ్ మీకు 250 మార్క్స్ వస్తే కానీ సీట్ వచ్చే అవకాశం అనేది సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో ఉండే అవకాశం చాలా తక్కువ. అందులోని సో కోరకొండ, కలికిరిలో సీట్ రావాలంటే ఈ మార్క్స్ కూడా కష్టమైపోతుంది అనమాట. ఓకేనా, సో ఈ మార్క్స్ కూడా కష్టమే. ఎందుకంటే తెలంగాణ విద్యార్థులు కూడా అరౌండ్ ఇప్పుడు 280+ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. 270 అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు.
సో అంత కాంపిటీషన్ దాటుకొని మనకి సీట్ రావాలంటే మాత్రం చాలా కష్టమైనది అవుతుంది. సో ఈ మార్క్స్ అనేవి మినిమం మీరు ఉన్నట్లయితే సో ఈ కౌన్సిలింగ్‌లో మనం ట్రై చేయొచ్చు. ఒక స్టేట్ కాకపోయినా ఇంకొక స్టేట్‌కి, ఆ స్టేట్‌కి కాకపోయినా ఇంకొక స్టేట్‌కి. సో కట్ ఆఫ్ మార్క్స్‌ని అవన్నీ చూసుకొని, అన్నీ కాలిక్యులేట్ చేసుకొని, వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చూసుకొని మనం ఏంటంటే సో ఈ కౌన్సిలింగ్‌లో ట్రై చేసే అవకాశం అనేది ఉంటుంది తెలంగాణ విద్యార్థులకి. లేదు మీరు నచ్చినట్టు ఏదో ఒకటి ర్యాండమ్‌గా పెట్టేసుకుంటానంటే ఇంకంతే ఇంకా. ఓకేనా? సో ఇది తెలంగాణకు సంబంధించి. సో ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పలేకపోతున్నా అంటే మనకు ప్రత్యేకించి హోమ్ స్టేట్ కేటగిరీ మన తెలంగాణకి హోమ్ స్టేట్ కేటగిరీ అనేది లేదు. మనకి ప్రత్యేకించి సైనిక్ స్కూల్ లేదు. ఈవెన్ ప్రైవేట్ సైనిక్ కూడా లేదు. ప్రైవేట్ సైనిక్ స్కూల్‌లో కూడా మనకి సీట్ రావాలంటే సో చాలా గగనమైపోతుంది. ఇక్కడ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్‌లో కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయో మంచి ప్రైవేట్ సైనిక్ స్కూల్‌లో తెలంగాణ పిల్లలకి సీట్ రావాలంటే ఈ మార్క్స్ రావాల్సి ఉంటుంది ప్రస్తుతానికి. అలా ఉంది పరిస్థితి అనేది. ఈ పరిస్థితి మారాలి అంటే ఖచ్చితంగా మన తెలంగాణలోని గవర్నమెంట్ సైనిక్ స్కూల్ అనేది ఒకటి రావాలి. అలాగే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ కూడా 1, 2, 3 వచ్చినట్లు 2, 3 వచ్చినట్లయితే ఈ పరిస్థితి అనేది కాస్త కోస్త చక్కదిద్దే అవకాశం అనేది ఉంటది. లేకపోయినట్లయితే కాస్త కష్టమైనది అయిపోతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇండియా మొత్తం మీద ఒక 100 సైనిక్ స్కూల్స్ అనేవి బిల్డ్ చేసే అవకాశం అనేది ఉందన్నమాట. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒక 94 అలా వచ్చేసాయి మొత్తం సైనిక్ స్కూల్స్ అనేవి. ఇంకా ఉన్నది చాలా తక్కువ కౌంట్. సో ఎంత వేగంగా స్టెప్స్ అనేవి ముందుకు తీసుకుంటే మనకి అప్రూవల్స్ అనేవి అంత ఎక్కువగా వస్తాయి తెలంగాణ పిల్లలకి. సో అవకాశాలు అనేవి పెరుగుతుంటాయి అనమాట. లేకపోతే వేరే స్టేట్ మీద అదర్ స్టేట్ కేటగిరీ కింద సైనిక్ స్కూల్స్‌లో సీట్స్ రావాలి అనుకుంటే మాత్రం సో చాలా కష్టపడి చదవాలండి. లేకపోతే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా? సో కమింగ్ టు అమ్మాయిల గురించి చూసుకున్నట్లయితే ఆ పరిస్థితి అనేది ఇంకా దారుణంగా ఉంటది సిట్యుయేషన్ అనేది. అబ్బాయిల గురించి అనేది కాస్త కోస్త పక్కన పెట్టినట్లయితే అమ్మాయిల గురించి అయితే ఇంకా దారుణంగా ఉంటది. ఎందుకంటే ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 20% ప్రతి స్కూల్‌కి గర్ల్స్‌కి సంబంధించి అనుకున్నట్లయితే 20% సీట్స్ కూడా గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్‌లో అమ్మాయిల కోసం కేటాయించట్లేదు. 10% సీట్సే మనకి కేటాయించడం అయితే జరుగుతుంది. సో 10-20% మధ్యన అటు ఇటు ఉంటున్నాయన్నమాట. సో అందువల్ల గర్ల్స్‌కి చాలా తక్కువ సీట్స్ అనేవి అది కూడా అదర్ స్టేట్ కేటగిరీ కింద ఉన్న సీట్స్ కూడా చాలా తక్కువ కాబట్టి వాళ్ళకి పరిస్థితి అయితే ఇంకా దారుణంగా అయితే ఉంది. సో ఎవరైతే నంబర్ 1 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఛాన్స్ అనేది ఉంటది. ప్రత్యేకించి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం చెప్పలేము వాళ్ళ గురించి. ఇది మనకి ఓవరాల్‌గా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఉండటం అయితే జరుగుతుంది. సో కమింగ్ టు మన ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అదర్ స్టేట్ కేటగిరీలు కూడా ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి చెప్పానో సో ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇది హోమ్ స్టేట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అమ్మ. మీకు అదర్ స్టేట్స్‌లో మనకి కావాలనుకునేటప్పుడు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక -10 వేసేసేయండి ఇంకా ఆంధ్రప్రదేశ్ పిల్లలకి. -10 వేసుకునేటప్పటికి కూడా మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏవైతే మార్క్స్ చెప్పానో అదర్ స్టేట్ గురించి ప్రత్యేకించి నేను చెప్పలేను. సో ప్రతి ఒక్క స్కూల్ గురించి, ప్రతి స్టేట్ గురించి చెప్పడం అంటే చాలా పెద్ద వీడియో అయిపోద్ది. -10 వేసేసుకోండి ఇక్కడ ప్రతి ఒక్క దానికి కూడా. సో మీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఓకేనా? ఓవరాల్‌గా అదే మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా అది ఉంటుంది. ఒక్కోసారి -15 వరకు కూడా మనకి వెళ్ళిపోతుందనమాట. డే 1 కట్ ఆఫ్ మార్క్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మార్క్స్ అనేవి వెళ్ళిపోతుంటాయన్నమాట. ఇది మీరు జాగ్రత్తగా చూసుకోండి. వీటికి అదర్ స్టేట్ కేటగిరీ మనకి మైనస్ చేసుకుంటే మనకి అదర్ స్టేట్ కేటగిరీ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్‌కి. ఓకేనా? అలాగే తెలంగాణ పిల్లలు అనేవాళ్ళు కంప్లీట్‌గా అదర్ స్టేట్స్ కిందకి వెళ్ళిపోతారు కాబట్టి ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. వాళ్ళకు ఉండేవి హైయెస్ట్ మార్క్స్‌లోనే సీట్ అనేది సంపాదించాలి. ఇది ఓవరాల్‌గా వీడియో అమ్మ. కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కంప్లీట్‌గా మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ కౌన్సిలింగ్ రౌండ్స్‌కి సో ఖచ్చితంగా ఒక సీట్ అనేది మీకు కావాలి అనుకునేటప్పుడు సో 220 లేదా 230 నుంచి 250 మార్క్స్ మధ్యలో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మాక్సిమం ఎంతవరకు సీట్స్ ఉంటే అంతవరకు కూడా మేము హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకే? సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి ఏంటనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది.